హాయ్ అండి, నమస్తే. ఇక్కడ చూస్తున్నది బయోటిన్ జ్యూస్ అండి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లలకి పెద్దలందరికీ కూడా చాలా మంచిదండి. సమ్మర్ వస్తుంది కదా, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఏవేవో కొని తినిపించాలనుకుంటుంటాము. అలాంటివి కాకుండా ఇలాంటివి హెల్తీగా ఇంట్లో తయారు చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. ఇక్కడ మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నట్స్ కూడా మీకు ఏవి అవసరమో అవి వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా మన ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ తీసుకొని రాత్రి ఇలా నానబెట్టుకోవాలి. మనం పిల్లలకి ఉదయం ఈ డ్రింక్ ఇవ్వాలనుకున్నప్పుడు రాత్రి నానబెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ టైంలో ఇవ్వాలనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను అవిసె గింజలు కూడా వేసానండి. వాటిని పిల్లలకి ఇచ్చేటప్పుడు స్కిప్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది. పిల్లలు తాగేటప్పుడు ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది కాబట్టి ఇష్టపడరండి. అలాగని మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి నచ్చే నట్స్ వేసుకుంటేనే సరిపోతుందండి. ఇలా నానబెట్టడం వల్ల వీటిలో పోషకాలు కూడా అధికం అవుతాయండి. ఇలా నానబెట్టి తీసుకుంటేనే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి. వీటిని ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగి తర్వాత మంచినీళ్ళు వేసి ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన వీటిలో నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బనానా వేస్తున్నాను. పిల్లలకి నచ్చిన ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసి స్వీట్నెస్ కోసం అయితే సీడ్లెస్ డేట్స్ వేస్తున్నాను, అలాగే కొన్ని ఎండు ద్రాక్ష వేస్తున్నాను. మీకు ఇష్టమైతే తేనె కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొన్ని పాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. పిల్లలకి ఇచ్చేటప్పుడైతే ఇలా జ్యూస్లా చేసుకునేదాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పుడు పైన చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనం ఇలాంటివి చేయకుండా ఉంటే పిల్లలు ఎప్పుడు కూడా రోడ్డు పక్కన ఉండేవి కానీ బయట హోటల్స్కి వెళ్ళి తినాలంటుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రతిరోజు ఒక గ్లాస్ ఇలా ఇచ్చామంటే వేరే ఫుడ్తో అవసరం లేకుండా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు.